శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, పద్మశ్రీ రావటం రాజేంద్ర ప్రసాద్ గారికి, అలానే మురళీమోహన్ గారికి ఎంతవరకు ఈసారి అవార్డు గ్రహీతల్లో లాస్ట్ టైము ఈసారి కంపేర్ చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు? అలానే ఈ ఇద్దరి ప్రస్థానం గురించి ఒకసారి మాట్లాడండి. అంటే ఈసారి కూడా బాగానే ఇచ్చారు. రామిరెడ్డి గారని ఓకే, పశు సంవర్ధకానికి సంబంధించి ఆయనకి ఇచ్చారు. మ్. అది బాగుంది. అంటే గ్రామీణ నేపథ్యం దానికి సంబంధించి ఆయనకి ఇవ్వటం రామిరెడ్డి గారికి జరిగింది. తర్వాత ఇంకొక ఆయన కుమారస్వామి తంగరాజ్ అని, ఆయన సిసిఎంబిలో ప్రొఫెసర్. ఓకే, ఆయన జన్యు సంబంధమైన పరిశోధనలు చాలా చేశారు. ముఖ్యంగా అంటే అసలు రూట్స్ అన్నమాట, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు గతంలో, చరిత్రకు సంబంధించి మన మూలాలు, వాటికి సంబంధించి ఎక్కువ పరిశోధన చేశారు. వారితో నాకు కొద్దిగా పరిచయం కూడా ఉంది. ఆ తర్వాత మీరు అన్నట్టుగా రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చారు, మురళీమోహన్ గారికి ఇచ్చారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి కొంచెం భిన్నంగా ఉంది. 45 మందికి ఇచ్చారు ఇందాక మనం చెప్పుకున్నట్టు. అయితే గతంలో మీరు చూస్తే గ్రామీణ నేపథ్యం నుంచి ఎక్కువ మందికి ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళు చెట్లని పెంచిన వాళ్ళు, తర్వాత వాళ్ళ జీవితాలు అంకితం చేసిన వాళ్ళు, రిమోట్ విలేజెస్ నుంచి తీసుకున్నారు. ఈసారి అంతా మనకు కనిపించలేదు. ఇంచుమించు 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకు కలిపి 11 మందికి వచ్చింది పద్మశ్రీలు. అవి బాగుంది. అంటే ఇప్పుడు ఎన్ని వచ్చాయని కాదు, ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు ఆలోచించాలి. కాబట్టి మురళీమోహన్ గారిని మనం తీసుకుంటే ఆయన సీనియర్ నటులు. 77లో జగమే మాయ సినిమాతోటి ఆయన సినిమా రంగ ప్రవేశం చేశారు. మించుమించు 350 సినిమాలకు పైగా నటించారు ఆయన. ఓ తండ్రి తీర్పులో ఆయనకి నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కూడా వారికి వచ్చింది. ఆ తర్వాత ఆయన వ్యాపార రంగంలో ఉన్నారు. లోక్సభకి ఆయన రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా ఆయన గెలవడం జరిగింది. సో ఆయన సినీ ప్రస్థానం, ఆయన రాజకీయ ప్రస్థానం, తర్వాత వ్యాపార ప్రస్థానం అన్నీ ఉన్నాయి ఆయనకి. తర్వాత ఆయన ఒక ట్రస్ట్ లాగా పెట్టి పేద విద్యార్థులను ఆయన చదివిస్తారు. వాళ్ళని విదేశాలకు పంపించడం అవన్నీ కూడా చేస్తారు. చాలామందికి ఇప్పటి వరకు ఆయన చదువుకోవటానికి ఆయన అలాగా హెల్ప్ చేయటం జరిగింది. సో ఆయనకి ఇవ్వడం చాలా సముచితంగానే ఉంది పద్మశ్రీ. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా వారు చాలా మంచివారు, చాలా నెమ్మదస్తులు. ఆయన మీద ఎటువంటి నెగిటివ్ ఇది లేదు, ఇండస్ట్రీలో కావచ్చు ఎక్కడ కూడా. తర్వాత మా అధ్యక్షులుగా కూడా గతంలో పనిచేశారు వారు. సో ఆ రకంగా వారికి ఇవ్వటం, ఆయన కూడా నాటక రంగం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యంగా. ప్లస్ నిబద్ధత ఉంది ఆయనకి, అదొకటి కమిట్మెంటు అన్నీ చాలా పక్కాగా ఉంటాయి వారితోటి. వారికి ఇవ్వడం అన్ని రకాలుగా బాగుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం అనేది మరి ఎవరు సజెస్ట్ చేశారో మనకు తెలియదు. రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాతగా కూడా ఒక సినిమా తీసినట్టున్నారు ఆయన, రాంబంటు బాపు గారితో. అంటే బాపు గారి మీద అభిమానంతో వారు తీయటం జరిగినట్టుంది. ఆ తర్వాత ఈశ్వరీరావు అనుకుంటా అందులో హీరోయిన్. ఆ మధ్యన రజనీకాంత్తో చేసింది చూడండి ఒక ఆవిడ, జైలర్లోనే అందులోను ఆవిడ అప్పుడు హీరోయిన్. అయితే ఈయన కూడా 200 సినిమాలకు పైగా చేశారు. అయితే ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్కి ఎందుకు ఇచ్చి ఉండొచ్చు అంటే అతని సినిమాలన్నీ కూడా హాస్యం ఎక్కువ ఉంటుంది. హాస్య నటుడిగా ఆయన అలరించారు. మంచి మంచి సినిమాలు చేశాడు ఆయన. ఆహనా పెళ్ళంట ఇలాంటివి కూడా చాలా. తర్వాత ఆయన రేలంగి నరసింహారావు గారు, జంధ్యాల గారు, బాపు గారు, ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళందరితో చేశారు ఆయన. ఆ తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు సౌందర్యతోటి, అది కూడా చాలా బాగుంటుంది. అంటే మనం కుటుంబ సమేతంగా చూడొచ్చు వారి సినిమాలు. తర్వాత ఆ నలుగురు, సకుటుంబానాం ఇటీవల. అంటే సినిమాలు కొత్తలో ఆయన చేసినవి కొన్ని ఇదిగా ఉన్నప్పటికీ ఆయన చేసింది ఆ ఒక్కటి అడక్క ఆయనేమో కదా. అవును, చాలా సినిమాలు ఉన్నాయి, 200 పైగా. అయితే మెయిన్గా ఆయన మంచి సినిమాలలో నటించడం ఒకటిను, హాస్య నటులుగా కూడా గుర్తింపు రావటం అనేది ఆయనకి ఇవ్వటానికి కారణమేమో అని మనకు అనిపిస్తుంది. సో ఏది ఏమైనా తెలుగు వాళ్ళకి ఈసారి రావడం, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి రావటం అనేది ముదావహం. మరి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మంచి వాళ్ళకి ఇవ్వాలి వివిధ రంగాల్లో అని మనం కోరుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు నన్ను అడిగితే బీజేపీ ప్రభుత్వం వచ్చాక మీకు గొప్ప వాళ్ళకి ఇవ్వకుండా, అంటే గొప్ప వాళ్ళు అంటే
వాళ్ళు ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళనో లేకపోతే ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన బంధువర్గానికో ఇవ్వకుండా ప్రతి ప్రాంతాన్ని వాళ్ళు పరిశీలించి ఎక్కడ రిమోట్గా ఎవరు నిజంగా దేశం కోసం కానీ లేదు వాళ్ళు ఉన్న ప్రాంతం కోసం పనిచేస్తున్నారు, వీళ్ళు కష్టపడుతున్నారు అంటే ఎటువంటి ఏమనాలి పురస్కారాలు ఆశించకుండా పనిచేసే వాళ్ళని గుర్తించి ఇవ్వటం జరిగింది. అది ఒక బీజేపీ వచ్చాకే జరిగిందండి. అదే విధానాన్ని వాళ్ళు కొనసాగించాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే అది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు మీరు ఎంత చేశారని కాదు, మీ పరిధిలో మీరు ఎంత చేయగలిగారనేది చాలా ముఖ్యం. అది కొంచెమా ఎక్కువ కాదు కదా. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ళని మనం బాగుపరచగలిగితే, లేదు మన చుట్టూ ఉండే వాళ్ళకి మనం మంచి వాతావరణం కల్పించగలిగితే అంతకు మించిన సేవ లేదు. కాబట్టి అటువంటి సేవ చేసే వాళ్ళని ఫ్యూచర్లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం గుర్తించి ఇలాంటి పద్మశ్రీ ఇలాంటి పురస్కారాలు ఇస్తే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.